తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండ కలెక్టరేట్ను ఫెడరేషన్ నాయకులు జర్నలిస్టులు భారీ ఎత్తున ముట్టడించారు. ఫెడరేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టీవీ రాజగౌడ్, కార్యదర్శి అంతడుపుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముట్టడి కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చారు. కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ క్రింది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి కోరేలు పెట్టకుండా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇళ్లు లేని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం హెల్త్ కార్డులను తక్షణమే జారీ చేయాలని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చూడాలని, గతంలో రద్దు చేసిన జర్నలిస్టుల రైల్వే కన్సెషన్ పాసులను వెంటనే పునరుద్ధరించాలని, విధి నిర్వహణలో ప్రమాదాలకు గురయ్యే జర్నలిస్టుల కుటుంబాలకు ధీమా కల్పించేలా ప్రభుత్వమే ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని, ఆందోళన అనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధి బృందం హనుమకొండ జిల్లా కలెక్టర్ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు బొక్క దయాసాగర్, చంద్రశేఖర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టీవీ రాజగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంతడుపుల శ్రీనివాస్, ఫెడరేషన్ జిల్లా నాయకులు, సభ్యులు మరియు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించకూడదు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు హన్మకొండ జిల్లా పక్షాన వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, అలాగే రైల్వే పాస్లు పునరుద్ధరించాలని, అరుణాచల్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కోరుతూ ఈరోజు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర దయాసాగర్ గారు మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు మిగతా ధన్యవాదాలు చెప్తూ ముందు దయాసాగర్ మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల యొక్క నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ దానిలో తీవ్రమైనటువంటి జరిగింది. జనగామ జిల్లాలో ఈ రోజున ఒక అక్రిడేషన్ కార్డు కూడా మరి పత్రికలకు జర్నలిస్టులకు ఇచ్చిన దాఖలాలు లేవు. అక్కడ స్పెషల్ బ్రాంచ్ విచారణకి ఇవ్వడం వల్ల ఈ రోజున వరకు కూడా మరి అర్హులైనటువంటి జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వకపోవడాన్ని మేము తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. వెంటనే అక్కడ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో సగం అక్రిడేషన్ కార్డు ఇచ్చి సగం అక్రిడేషన్ కార్డులను పెండింగ్లో పెట్టారు. వాళ్ళు కూడా వెంటనే మరి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చాలా జిల్లాల్లో మరి దఫాల వారీగా అక్రిడేషన్ కార్డులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధంగా కాకుండా అర్హులైన జర్నలిస్టులకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరి అన్ని అక్రిడేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హన్మకొండ జిల్లాలో ప్రత్యేకించి చాలా సీనియర్ జర్నలిస్టులు 30-35 ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. ఇక్కడ 2 సొసైటీలకు నివేశన స్థలాలను కేటాయిస్తూ కూడా జీవోలు వచ్చినప్పటికీ కూడా మరి అధికార యంత్రాంగం తీవ్రమైనటువంటి జాప్యం చేసింది. ప్రభుత్వమైనటువంటి నేపథ్యంలో ఈ సభ మరి తీవ్రమైనటువంటి పెండింగ్లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మరి సుప్రీంకోర్టు తీర్మానంలో ఒక పాలసీని తీసుకొని వెంటనే మరి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా నివేశన స్థలాలు హన్మకొండ జిల్లాలో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వైద్య సేవలు అందుకోవడంలో మరి జీతాలు లేనటువంటి ఎంతోమంది వర్కింగ్ జర్నలిస్టులు వైద్య సదుపాయాలను అందుకోలేకపోతున్నాం. జర్నలిస్టు కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభ నేపథ్యాల్లో వైద్య సేవలు అందుకోలేకపోతున్నాం. కాబట్టి వెంటనే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి పెండింగ్లో ఉన్నటువంటి చాలా సమస్యలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హన్మకొండ ప్రెస్ క్లబ్ కూడా వచ్చి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏవి కూడా ఈ రోజు వరకు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో మరి జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హను వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జర్నలిస్టు మిత్రులు అందరికీ కూడా మరి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం కనుక వెంటనే మరి ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో రానున్న కాలంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ హైదరాబాద్ వచ్చిన మన దొరకగండ
కేఎంపీకేఎం ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మరి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో హాజరైన జిల్లా అధ్యక్షులు రాజుగౌడ్ గారు, అదేవిధంగా కార్యదర్శి శ్రీనివాస్ గారు, రాష్ట్ర కార్యదర్శి దయాసాగర్ గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫెడరేషన్ తరఫున పేరు రేపు ధన్యవాదాలు చెప్తాం. ఇక్కడ సమస్యలు అన్నీ కూడా మరి ఏ ప్రభుత్వం చివరి సమస్య విషయంలో నిర్లక్ష్యం చేసే వాస్తవం. మరి ఈ ప్రజాలో మరి దాదాపు పూర్తి స్థాయిలో మన నుంచి ఫెడరేషన్ కాలనీ అభివృద్ధి నెలకొల్పో జర్నలిస్టులు విద్యాలైన మంది సమావేశం తమ కళలుగా ఈ సమాజం కోసం మహత్తర జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం విధానం చెప్పేసి మేము ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా అక్రిడేషన్ కార్యాలయం జర్నలిస్టుకు గవర్నమెంట్కు సంబంధించిన వ్యవహారం ఈ విషయంలో ప్రభుత్వం వచ్చేయాలి. అసలే 3 సంవత్సరాల తర్వాత మీరు ఒక కాగితాన్ని వలెత్తులో మరి మీ అక్కడ ఉండి అకాడమీ విషయంలో రాష్ట్ర మంత్రి కానీ విద్యాశాఖ శాఖ మంత్రి కానీ ప్రత్యేకత ఆడించి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎంతోమంది జర్నలిస్టులు అనారోగ్యానికి గురై మృత్యువాదన పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరాల్లోనే జర్నలిస్టులకు కూడా వైద్య సదుపాయాన్ని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి జర్నలిస్టుల పాసులను కరోనా సమయంలో దాన్ని నిలిపివేసింది. వెంటనే రైల్వే పాసులను కూడా పునరుద్ధరించాలని చెప్పేసి అందరూ ఉండాలి.